కిరణ్ అబ్బోర హీరోగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా లవ్ కార్నివల్ ఈవెంట్ను తాజాగా విజయవాడలో ఘనంగా నిర్వహించారు మేకర్స్. యువరాజ్ థియేటర్లో జరిగిన ఈవెంట్లో ఈ సినిమాలోని హొయిలా హొయిలా అంటూ సాగే 4వ పాటను విడుదల చేశారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా ఈ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇవాళ రిలీజ్ అయిన హొయిలా హొయిలా సాంగ్ ఒక స్ట్రెచ్లో చూసేసరికి నిజంగా నాకే కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే గత 1.5 years నుంచి మేము ఈ సినిమాని ఎంతో ప్రేమించి ఎంతో కష్టంగా ఇష్టంగా చాలా బాగా చేసామనే ఫీలింగ్ మా అందరికీ చాలా గట్టిగా ఉంది. సో అంత ఒక్కసారి అలా స్క్రీన్లో చూసుకోగానే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హ్యాపీ. పాట నచ్చిందా మీ అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా గురించి మేమే చాలా మాట్లాడుకుంటే నాకు దిష్టి తగులుతుంది అనిపిస్తుంది. బట్ 20 రోజుల్లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవబోతుంది. జూలై 24 ఇదే థియేటర్లో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము. మీరందరూ సినిమా చూస్తున్నారు కదా. స్టీవెన్ నివి ప్రేమ కథ మామూలుగా ఉండదు. మీరందరికీ స్టీవెన్ అండ్ నివి ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఐ హ్యాడ్ అ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ మన కిరణ్ అబ్బవరం గారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కో స్టార్. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ, కానీ ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ చూసిన గ్లిమ్స్ వైజాగ్, తర్వాత చూసిన మొదటి పాట అంతా చీరాల. అంటే ఇది నేను కందుల దుర్గేష్ గారి ముందు చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. మాకు పర్మిషన్స్ దగ్గర నుంచి అక్కడ వర్కర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత స్మూత్గా జరిగింది అంటే, అందరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప లొకేషన్స్ని అందరూ వాడుకోవాలి. నేను ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, తెలుగు సినిమా దర్శకుల సంఘానికి ట్రెజరర్గా ఉన్నాను. ఒక ప్యారలల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. అండ్ ఇక్కడున్న స్కిల్, ఇక్కడున్న టాలెంట్కి మనం వైజాగ్లో లిటరలీ ఒక ప్యారలల్ ఇండస్ట్రీ విజయవాడలో హబ్గా చేసుకొని ప్యారలల్ ఇండస్ట్రీ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా మీ మనసులో గెలుచుకుంటుంది. బేబీ ఏదైతే ఎమోషన్ ఉందో అంతకు 2 రెట్లు 3 రెట్లు గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం. 100% బ్లాక్ బస్టర్ ఇస్తారా, సూపర్ హిట్ ఇస్తారా, అది మన చేతిలో లేదు. కానీ మంచి సినిమా ఇవ్వటం మాత్రం మా చేతిలోనే ఉంది. మనస కర్మ బ్లడ్ పెట్టి పనిచేసాం. ఒక గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం అన్న సంతృప్తి నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ జూలై 24 నాకు చాలా 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 ఫేవరెట్ డే. ఎందుకంటే నా చిన్నప్పుడు ఇదే థియేటర్లో చూసా. అప్పుడు అప్సరాలో ఆడింది ఇంద్ర. బట్ ఇంద్ర, తొలి ప్రేమ రెండు కూడా జూలై 24లో రిలీజ్ అయినాయి. ఒక మెగా అభిమానిగా నాకు అదొక కల్ట్ డేట్. సో ఆ జూలై 24 రిలీజ్ ఫిక్స్ అయ్యి జూలై 23 సాయంత్రం నుంచి ప్రీమియర్లో ఈ చెన్నై లవ్ స్టోరీ ఇదవుతుంది. కారామ్ ఈ సినిమాల తర్వాత ఆయన కథానాయకుడుగా ఒక మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పగానే, ఒక 60 minutes కథ చెప్పగానే, అన్న మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పి ఈ సినిమాని నమ్మి ఈ సినిమా అంతటినీ తన భుజాల మీద వేసుకుని నడిపించిన మా బ్రదర్ కిరణ్ అబ్బవరం గారికి, ఎందుకంటే ఆయన మీలో ఒకడు. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ గ్రౌండ్లో ఉంటే అదే నాది అనుకుని పైకి వచ్చిన కథానాయకుడు. ఐ ప్రామిస్ అండి, 20 రోజులే ఉంది. అందరికీ చెప్తున్నాను, ఇరు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఓవర్సీస్ కావచ్చు, ఇండియా వైడ్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి అండ్ అదర్ లాంగ్వేజ్ వారికి మీరు వెండి తెర పైన మునుపెన్నడూ చూడని ప్రేమ కథ చూడబోతున్నారు. చెన్నై లవ్ స్టోరీ మీరు సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల పాటు తెలియకుండానే మీరు ఒక లైఫ్కి కనెక్ట్ అవుతారు. మీరు అరే మనం లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక నిజంగా ఒక స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మామూలుగా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం.
అరే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు గుర్తుంటుంది అన్ని రోజులు గుర్తుంటుందని. నేను ఇక్కడ విజయవాడ దగ్గర మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెలలో సంవత్సరాలు నాకు తెలియదు కానీ చాలా రోజుల పాటు గుర్తుండిపోద్ది. చాలా ఎమోషన్స్ మిమ్మల్ని అలా ఆకట్టుకుంటాయన్నమాట. అరే ఎలారా ఇది అని చెప్పి నేను అంత వెయిటింగ్ 20 డేస్లో మీరు అందరూ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్.